महाराजको जय। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलं वन्दारुजनमन्दारं वन्दे हन्त निरन्तरम् रामडुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितं बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकां श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकां श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दं विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। जय श्री सद्गुरु प्रभु महाराज को जय। जय श्री वेंकटाप समेत श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय। जय गुरुदेव। జై గురు. గురుమంత్ర సిద్ధులు కాని వారికి గురుగీత చెప్పరాదు. గురుగీత వైభవం భూ పైరీతి ఈశ్వరికి వివరించిన ఈశ్వరుడు పునరుక్తిగా ఈ పరమతత్వమును వినిపించెను. రహస్యములో రహస్యం తత్వార్థ సారంబు సంగ్రహముగా యోగ్యులకు చెప్పవచ్చు, అల్పులకు చెప్పరాదెన్నటికిని. నిత్యామృత రూపిణి కమాలిని ఇప్పుడే చెప్పబడిన గురుగీత కల్లగాదు, దీనికి జగతిలో సాటి లేదు. నిత్య నూతనమైనది ఈ గీత పవిత్రులకే పవిత్రం. మూడు లోకాలలోనూ గురుగీత పూజ్యమే కమల నయన. సంసార దుఃఖంబును అనచడి ఈ మహోన్నత గీతను గురుమంత్ర దీక్షగొనని జనులకు చెప్పనే చెప్పరాదు. అత్యంత గోప్యమైన గురుగీత పాపికి పట్టుబడదు. పలు జన్మల ఫలితమే నరునికి గురుతత్వము ప్రాప్తము. సర్వము గురుమయము నాయందు కల్పనే విశ్వమాయే. ఏ గురుని కరుణ చేత మనుదుడు తనలోని తనకు తాను ఏకమని తెలియగలడు. సాక్షాత్తు తానుగా తెలియబడును. అట్టి సద్గురుమూర్తినే ఈశ్వరి నిత్యము ప్రణుతింతును. నేనెవరు తెలియకుండా శబ్దాది విషయాలకు బానిసై అజ్ఞాన చీకట్లలో మానసము గుడ్డివాడై తిరిగెను. ఎన్ని జన్మల ఫలితము
నేటికి సద్గురుని కృప కలిగెను. అట్టి సద్గురుని నరుడు నిరతము సేవించి కడతేరును. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు. సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. ఇది శ్రీ 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 వేద వ్యాస విరచిత స్కాంద పురాణము ఉత్తరఖండములోని శ్రీ గురుగీత సారాంశము పార్వతీ పరమేశ్వరుల సంవాదముగా రచింపబడిన గురుగీత అభ్యాస విధానములను తృతీయోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడకు శ్రీ సఖజాచల రాజయోగి స్వేచ్ఛ గేయానువాదము సర్వము సంపూర్ణం. జై గురుదేవ. తర్వాత పైగా అట్టి సుఖదుఖములు తనకే కలుగుతున్నాయని మరింతగా బ్రహ్మాజన్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాం. అధిష్టానమైనటువంటి ఆత్మ మరుపుకు వచ్చేసింది. అధిష్టానమైనటువంటి ఆత్మ మరుపుకు వస్తున్నటువంటి విధానము, ఈ మరుపునే అజ్ఞానము అన్నారు. ఇంతవరకు నిన్న జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమని తాము స్వాధ్యాయం చేసుకుని, తమని తాము అధ్యయనము చేసుకుని, తనకు ఈ అజ్ఞానం ఎలా కలుగుతోంది, భ్రాంతి ఎలా కలుగుతోంది, అది అహంకారంతో ఎలా కూడుతోంది, అది చైతన్య భాగమైనటువంటి జీవరూపముగా ఎలా మారుతోంది, అది మరలా కామ్యక కర్మలకు ఎలా ప్రేరణ పొందుతోంది, మరలా సుఖదుఖ రూపమైనటువంటి ఫలిత రూపంతో సంగత్వాన్ని ఎలా పొందుతోంది, అధిష్టానమైనటువంటి ఆత్మ ఎలా మరుపుకుపోయింది, ఎట్లా దిగజారింది అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రతిదినము ప్రతి క్షణము గుర్తించే ప్రయత్నం చేయాల. ఎట్లా చేయాలి? ప్రతి ఒక్కరూ తమని తాము స్వాధ్యాయం చేసుకోవాల, పరీక్ష చేసుకోవాల, అధ్యయనం చేసుకోవాల. ప్రతి క్షణము ప్రతి దినము తనకి ఈ అజ్ఞానం ఎలా కలిగింది, భ్రాంతి ఎలా కలుగుతోంది, దేన్ని ఆశించి కలుగుతోంది అనేది మనము, ఇది ప్రత్యక్షమా, నేను ఆశించినటువంటిది నిలబడేదేనా, అది అహంకారంతో ఎలా కూడుతా ఉంది, ఈ అహంకారము ఉపయోగమా కాదా, కలిగేది ఎలా కలిగింది, దేనివల్ల, దేనితే ఏదైతే కోరిక కొనసాగలేదో కోపం వచ్చేసింది, ఎప్పుడైతే కోపం వచ్చిందో లోభం ఏర్పడుతుంది, ఎప్పుడైతే ఆ లోభం నాకే కావాలా, నేనే సాధించాలా అనేటువంటిది ఏర్పడుతుందో వాటిపైన వ్యామోహం, మోహం ఏర్పడుతుంది. నాకు తప్ప వేరే వాళ్ళకు దక్కకూడదు అనేటువంటి మోహ చింతన కలుగుతుంది. అప్పుడే అహంకార రూపం దాని మీద ప్రేరేపిస్తుంది. అది చైతన్య భాగమైనటువంటి జీవరూపముగా ఎలా మారుతోంది, అది మరలా కామ్యక కర్మలకు ఎలా ప్రేరేపిస్తా ఉంది. ఆ చైతన్య కర్మగా పుట్టి, చైతన్య భాగమైనటువంటి జీవరూపంగా పుట్టిన తర్వాత కామ్యక కర్మలకు ఎలా ప్రేరేపణ పొందుతా ఉంది, మరలా సుఖదుఖ రూపమైనటువంటి ఫలిత రూపముతో సంగత్వాన్ని ఎలా పొందుతాంది, అధిష్టానమైనటువంటి ఆత్మ ఎలా మరుపుకు పోయింది. ఆ అధిష్టానమైనటువంటి ముందటేమో జన్మతః జ్ఞానం ఉంది, అది మరుపు చెందుతా వచ్చింది.
సంగత్వంతో మార్పు చెందింది అనేటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రతిదినము మనము ప్రతి క్షణము గుర్తించే ప్రయత్నం చేయాలి. ఒకసారి విశ్రాంతి తీసుకోబోయే ముందు రాత్రిపూట సాధన చేస్తూ 4వ సంధ్యాకాలంలో తప్పక తమని తాము సమీక్షించుకోవాలి. నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకునేటప్పుడు సాధన చేయాలి. గుర్తు చేసుకోవాలి ఇవన్నీ కూడా. 4వ సంధ్యాకాలంలో తప్పక తమని తాము సమీక్షించుకోవాలి. సమీక్షించుకున్నప్పుడే ఆ సమీక్షించుకునేటప్పుడు తాను అధిష్టానమైనటువంటి ఆత్మభావంలో ఉండి సాక్షి భావంలో ఉండి ఎట్లా సమీక్షించుకోవాలి? ఆ సమీక్షించుకునేటప్పుడు తాను అధిష్టానమైనటువంటి ఆత్మభావంలో ఉండి సాక్షి భావంలో ఉండి సత్యత్వ నిత్యత్వ నియమానికి కట్టుబడి ఉండి పరిణామరహితంగా నిలబడి ఉండి పోకళ్ళు పోకోకుండా. పోతాది మనస్సు, ఊహించే కొద్దీ పోతుంది, ఎంతటికీ నిద్ర రాదు, ఏమేమో ఊహించుకుంటుంది, ఏమేమో ఆలోచన లేకపోతుంది. అట్లా పరిణామాన్ని పోనీకోకుండా ఆత్మనిష్ట అధిష్టానం అయినటువంటి ఆత్మభావంలో ఉండి సాక్షిభావంలో ఉండి సత్యత్వ నిత్యత్వ నియమానికి కట్టుబడి ఉండి ఇట్లా పరిణామరహితం నిలబడి ఉండి సమదర్శనములో నిలబడి ఉండి అన్నిటినీ ఉదాసీన వైఖరితో వీక్షించాలి. అది నిదానంగా ఉదాసీన, నాదే కరెక్ట్ అనేటువంటి భావం కాకోకుండా, నేనే కరెక్ట్, బాహ్యంలో చేసిన వ్యవహారం అంతా నేనే కరెక్ట్ అనేటువంటిది కాకోకుండా తాను చేసేటువంటి విధానాన్ని స్వాధ్యాయనం చేసి సొంతంగా అధ్యయనం చేయాలి నీకు నీవుగా. అట్లా అన్నిటినీ ఉదాసీన వైఖరితో వీక్షించాలి. ద్వంద్వభావం కాకోకుండా ఉదాసీనత అంటే ద్వంద్వ వైఖరి కాకోకుండా ఉదాసీన వైఖరి. అలా ఎవరైతే తమని తాము వీక్షించుకునేటటువంటి సాధన చేస్తారో ఈ స్వాధ్యాయ సాధన వలన తమలో ఈ భ్రాంతి ఎలా కలుగుతోంది, ఈ స్వాధ్యాయ సాధన వలన తమలో ఈ భ్రాంతి ఎలా కలుగుతోంది, నువ్వు పరీక్ష చేసుకునేటువంటి అధ్యయనంలో ఎలా కలుగుతోంది, తమలో ఆ దృశ్య భ్రాంతి ఎలా జరుగుతోంది, తమలో ఆ అజ్ఞాన జనితమైనటువంటి ప్రేరణ ఎలా కలుగుతోంది, తమలో కామ్యాది కర్మల వాసన ఎలా పనిచేస్తోంది, తత్ప్రభావపేరితముగా ఏ రకముగా ఇంద్రియాలను ఉపయోగిస్తూ తత్ప్రభావపేరితముగా ఆయా ఇంద్రియములు సుఖదుఖములను ఎలా ఇచ్చినాయి, అలా పొందినటువంటి సుఖదుఖములు తనవిగా భావించి సంగత్వాన్ని ఎలా పొందాడు, మమత్వాన్ని ఎలా పొందాడు, మమతను అహంకారం అనే అభిమానాన్ని ఎలా పొందాడు అనేటటువంటి స్పష్టమైనటువంటి విచారణని ఎవరైతే చేస్తారో వాళ్ళు పునః అదే తప్పు చేసేటటువంటి అవకాశం లేదు. దాని నుంచి పాఠం నేర్చుకుని మరుపోయినటువంటి జీవభావంలో మరుపు తనువులుగా పిలువబడేటటువంటి జీవ తనువులతో కూడినటువంటి భ్రాంతిని పొందకుండా ఈ విధంగా దాని నుంచి నీకు నీవుగా ఈ పాఠం నేర్చుకుని మరుపోయినటువంటి జీవభావంలో, ఎందుకంటే నీకు నీవుగా ఎట్లా నేర్చుకోగలుగుతావు అంటే నీలో ఆ గురువు ఉన్నాడు. ఆ గురువు నీ ఊహిస్తే తెలియపరుస్తాడు. దాని నుంచి పాఠం నేర్చుకుని మరుపోయినటువంటి జీవభావంలో మరుపు తనువులుగా పిలువబడేటటువంటి
జీవతనువులతో కూడినటువంటి భ్రాంతిని పొందకుండా ఈ జీవతనువులో ఉన్నటువంటి జీవభ్రాంతిని పొందకుండా ఎరుక తనువులైనటువంటి ఈ ఎరుకతో కూడుకున్నటువంటి ఈ తనువులైనటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి ఆత్మనిష్టకి బ్రహ్మనిష్టకి తమను తాము భావనలో స్థిరపరచుకునేటటువంటి అవకాశము కలుగుతుంది. ఎరుక తనువులైనటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి ఆత్మనిష్టకి బ్రహ్మనిష్టకి తమను తాము భావనలో స్థిరపరచుకునేటటువంటి అవకాశము కలుగుతుంది. కాబట్టి ఈ విధముగా చేసేటటువంటి జీవనములో అనుభవించేటటువంటి ప్రారంధములో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. అవి యథావిధిగా సామాన్య కర్మగా చేయబడతాయి. సామాన్య కర్మ జరుగుతూ ఉంటుంది, కర్తవ్య రీతిగా చేయబడుతూ ఉంటుంది, సేవకా పద్ధతిలో చేయబడుతూ ఉంటుంది, అది పనిముట్టుగా చేయబడుతూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహంతో సవ్యముగా జరుగుతూ ఉంటుంది. ఎట్లా అంటే తాను తానైన స్థితిలో ఉదాసీనముగా సాక్షిగా నిలకడ చెంది ఆ స్వస్వరూప ఆత్మజ్ఞానం అనేటువంటి ప్రకాశ దృష్టితో స్వప్రకాశ స్థితిలో తాను నిలచి ఆ స్వప్రకాశ స్థితిలో తాను నిలచి ఉండి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఆ మసక చీకటి అనేటటువంటి పరిస్థితి లేకుండా వృత్తి జ్ఞాన స్మృతి జ్ఞానం అనేటటువంటి భ్రమాజన్య జ్ఞానము చేత ఇక్కడ వృత్తి జ్ఞానము స్మృతి జ్ఞానం ఊహించి వచ్చేది పలికేది. వృత్తి జ్ఞాన స్మృతి జ్ఞానం అనేటువంటి భ్రమాజన్య జ్ఞానము చేత ఆవరించబడకుండా తానైనటువంటి స్థితిలో నిలకడ చెంది తానైన స్మరణలో నిలకడ చెంది తానుగా నిలిచి ఉండి సాక్షి స్వరూపముగా నిలిచి ఉండి ఉదాసీనుడై నిలిచి ఉండి గుర్తించి గ్రహించి విరమించాలి. గుర్తించాలి, గ్రహించాలి, విరమించాలి. సహజంగా తాను ఎప్పుడునూ ఆత్మస్వరూపుడనే అన్న చోట నిష్టను చెందాలి, అక్కడే నిలబడాలి. అదే స్థిత ప్రజ్ఞ, అదే స్వస్వరూప స్థానం, అదే బ్రహ్మాకార వృత్తి. ఆ నిష్టను చెందాలి. అలా ఎవరైతే నిష్టను చెందుతూ ఉంటారో వారికి రజ్జు సర్పభ్రాంతి కలిగే అవకాశం లేదు. ఇంకా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తోచదు. వాళ్ళకు ఉన్నది ఉన్నట్టే తోస్తుంది. అలా ఎవరైతే నిష్టను చెందుతూ ఉంటారో వారికి రజ్జు సర్పభ్రాంతి, తాడి యందు పాము కనపడేది ఏమి ఉండదు, ఆ కలిగే అవకాశమే లేదు. ఈ రజ్జు సర్పభ్రాంతి కనుక తొలగిపోయినట్లయితే పరోక్ష స్థితి పొందడంగా అపరోక్ష స్థితిలోనే ఉంటాడు. అట్లా అపరోక్ష స్థితి పొంది ఉంటే ఈ రజ్జు సర్పభ్రాంతి కనుక తొలగిపోయినట్లయితే అన్యముడు ఏమి అపరోక్ష స్థితి, అది జగద్భ్రాంతి తొలగిపోతుంది అన్నమాట. ఇదో గొప్ప విశేషమైనటువంటి లక్షణం. ఇది గొప్ప విశేషమైనటువంటి లక్షణం. అదే అసిపదం. ద్వంద్వం అనేది లేకుండా ఏకస్వరూపం పొందడం. ఈ జగద్భ్రాంతి చేతనే అన్ని కలుగుతా ఉన్నాయి. ఒకటి తోస్తే అన్ని తోస్తా ఉన్నాయి. మొత్తం ఒకటి తోస్తే అన్ని తోస్తా ఉన్నాయి.
ఎట్లా కోరిక అన్నది కొనసాగకపోతే క్రోధం పుడుతుంది. ఒకటి కోరిక అనేది మొట్టమొదటి పుట్టిందనుకో అన్ని 6 వెంటనే కలుగుతారు. వెస్టిగా చూస్తే, సమిష్టిగా చూస్తే ప్రణవాక్షరమైనటువంటి శబ్దం అనేది కలిగిందనుకో ఇంక అన్నీ కలుగుతా ఉన్నాయి. పరిపూర్ణ బోధరీత్యా చూస్తే అదే నిర్వాసన మౌనముద్ర కలిగితే, నిశ్శబ్ద స్థితిని పొందగలిగితే ఎట్లా కలుగుతుంది అంటే ప్రాణము మనస్సు కలయగలేని స్థితి. అన్న సుశ్వాంసము మనస్సు, నూటి సుశ్వాంసం ప్రాణము, ఈ రెండు ఎన్నటి కలయవో నాడే సున్న సుమి. ఆ స్థితి సహజంగా తాను ఎప్పుడునూ ఆ స్థితిలో ఉన్నప్పుడు అదే స్థిత ప్రజ్ఞ స్థితి. అలా ఎవరైతే నిష్ఠ చెందుతూ ఉంటారో వాళ్ళకి ఇంకా ద్వంద్వభావం చెందదు. 1, 2గా కనపడవు. అయ్యే అవకాశమే లేదు. ఇంకా ఆ త్రాడు పాముగా కనపడదు. ఆ త్రాడు పాముగా కనపడింది అనుకో నువ్వు భ్రమలో మునిగి ఉన్నట్టు. అది తొలగిపోయింది అనుకో ఈ జగద్భ్రాంతి అంతా తొలగిపోతుంది. ఇది గొప్ప విశేషమైనటువంటి లక్షణం. ఈ జగద్భ్రాంతి చేతనే అన్నీ కలుగుతా ఉన్నాయి. జగత్తు సత్యమా నిత్యమా, జగత్తు సత్యమా నిత్యమా అని విచారణ చేయగా ఆత్మనిష్ట యందు ఉన్నటువంటి వాడికి జగత్ యొక్క మిథ్యాత్వం బోధపడుతుంది. ఈ జగత్తు సత్యమా నిత్యమా అనే క్వశ్చన్ కలిగితే ఆ విధంగా విచారణ చేయగా ఆత్మనిష్ట యందున్నటువంటి వాడికి మాత్రం జగత్తు యొక్క మిథ్యాత్వము బోధపడుతుంది. ఈ జగత్తు లేనిది అనే నిర్ణయం కలుగుతుంది ఆత్మనిష్ట యందు ఉన్నటువంటి వారికి. జగత్తు యొక్క లేమితనము బోధపడుతుంది. ఈ జగత్తు లేదు, ఆ నిత్యానిత్య వస్తువు యొక్క నిర్ణయము ఇక్కడ ఏర్పడుతుంది. జగత్తు చేత తాను అబాధితము అని గ్రహించగలుగుతాడు. ఆ జగత్తు చేత తాను అబాధితము అని గ్రహించగలుగుతాడు. నేను బాధ్యులను కాను ఈ జగత్తుకు. ఈ రకముగా ఆత్మోద్ధరణ, ఆత్మోపదేశము, ఆత్మనిష్ట యమధర్మరాజు గారు నచికేతుడికి బోధ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆత్మోద్ధరణ, ఆత్మోపదేశము, ఆత్మనిష్ట యమధర్మరాజు ఈ విధంగా నచికేతునికి బోధిస్తా ఉన్నాడు. ఇక్కడ శృతి ఏకోసి సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుదా యః కరోతి తమాత్మస్థం యే అనుపశ్యంతి ధీరః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. వీటికి తాత్పర్యము, ఓ నచికేతుడా, సర్వాంతర్యామియగు ఏ ఆత్మ సమానాధికములు లేనిదై, సమానమని అధికమని గాని సమానాధికములు లేనిదై స్థావర జంగమాత్మక సర్వ జగత్తును తన యందు ఉంచుకున్నదై, మొత్తం స్థావర జంగమాత్మక సర్వ జగత్తును తన యందు ఉంచుకున్నదై ఏకమైన తన శుద్ధ విజ్ఞానఘన స్వరూపమును నామరూప భేదముల చేత అనేక విధములుగా చేయుచున్నదో అట్టి స్వబుద్ధి గుహయందు
చైతన్య స్వరూపముతో అభివ్యక్తమైన ఆ పరమాత్మను బాహ్య దృష్టి తొలగి అంతర్ముఖులకు ఏ జ్ఞానులు అనంతరము శాస్త్రాచార్యోపదేశానంతరము శాస్త్రోక్తంగా ఉపదేశం పొందినటువంటి ఆ స్థితి సాక్షాత్కరించుకొనుచున్నారో, ఆ స్థితిని ఎవరైతే సాక్షాత్కరించుకుంటున్నారో వారికి నిత్యముగు బ్రహ్మానంద సుఖము కలుగుతా ఉంది. అవిద్యా వ్యవధానం ఉండుటచే అజ్ఞానులకు ఇట్టి సుఖము కలుగదు. అవిద్య చేత అజ్ఞానంతో మునిగినటువంటి వారికి అట్టి సుఖము కలుగదు. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. నచికేత, ఆ పరమేశ్వరుడు సర్వభూతములకు అంతరాత్మ స్వరూపుడు. ఆ పరమేశ్వరుడు సర్వభూతములకు అంతరాత్మ స్వరూపుడు. సర్వ జగత్తు తన స్వాధీనమందున్న వాడు. ఎట్టివాడు? ఆ పరమేశ్వరుడు సర్వభూతములకు అంతరాత్మ స్వరూపుడు. సర్వ జగత్తు తన ఉన్నవాడు అనమాట. అతడే ఒక్కడే అయినటువంటి మాయా అవిద్య, అతడు ఒక్కడే అయినటువంటి మాయా అవిద్యల యందు అవిద్యల సంబంధం చేత అనేక ఉపాధులతో కూడి నానా రూపములను వ్యక్తపరుచుతున్నాడు. ఆ పరమాత్మ ప్రకాశము అంతఃకరణయందు పరిశీలించగానే గాజు పలక మీద పడినటువంటి సూర్యరశ్మి అనేక రంగులతో ప్రతిబింబించినట్లు అనేక విధములుగా ప్రతిబింబించుతున్నది. ఆ ప్రకాశము మనస్సు ఇంద్రియాలతో కూడుకొని ప్రపంచమును చూస్తున్నది. ఆ ప్రకాశము కలిగినటువంటి మనస్సు ఇంద్రియాలతో కూడుకొని ప్రపంచాన్ని చూస్తా ఉంది. కాబట్టి ధీరులైన విద్వాంసులు బాహ్య విషయముల నుండి, ధీరులైనటువంటి విద్వాంసులు, స్వాధ్యాయం పొందినటువంటి వాళ్ళు, ఆ నిర్ణయాన్ని స్థితప్రజ్ఞ స్థితిని పొందినటువంటి వాళ్ళు, ధీరులైనటువంటి వాళ్ళు, విద్వాంసులు బాహ్య విషయముల నుండి ఇంద్రియ వృత్తులను మరల్చి, బాహ్య విషయముల నుండి ఇంద్రియ వృత్తులను మరల్చి అనగా మనస్సును నానాత్మము నుండి మరల్చి ఆత్మయందే లగ్నమనర్చుదురు. అట్టి తీవ్రంగా ధ్యాన సమయంలో తమను ఆత్మస్వరూపముగానే చూచెదరు. ఇట్లు ఆత్మ సాక్షాత్కారం పొందిన వారే శాశ్వతమైన బ్రహ్మానందమును అనుభవింతురు. వివేకహీనులైన అజ్ఞానులు బాహ్య విషయములందే కూడుకొని ఉండుట చేత ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మానందమును అనుభవింపలేరు. ఈ విధంగా విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. ఎట్లా అంటే, జగత్తు యొక్క భావమును ఇంద్రియములు విషయములను అనుభవించేటటువంటి స్థితిని, దానికి సాక్షి రూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ జగత్తు యొక్క భావాన్ని, ఇంద్రియములకు ఉన్నటువంటి విషయములను అనుభవించేటటువంటి స్థితిని, దానికి సాక్షి రూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు పరమేశ్వరుడు సర్వభూతములకు అంతరాత్మ స్వరూపుడు. పరమేశ్వరుడు సర్వభూతములకు అంతరాత్మ స్వరూపుడు. సర్వ జగత్తు తన స్వాధీనం నందున్నటువంటి వాడు. సర్వ జగత్తు కూడా తన స్వాధీనంలో
పెట్టుకున్నటువంటి వాడు. అతడు ఒక్కడే అయినప్పటికీ మాయాశక్తుల సంబంధం చేత అతడేమో నిర్ణయంగా ఏకస్వరూపుడే, ఏకాత్మస్వరూపుడే, బ్రహ్మం ఒక్కటే. కానీ ఈ మాయాశక్తుల సంబంధం చేత అనేక ఉపాధులు చెందినాడు. నానా రూపాలను, అనేక రూపాలను చెందినాడు, వ్యక్తపరుస్తా ఉన్నాడు. అనేక ఉపాధులతో నానా రూపాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రకాశం ఒక ప్రతిబింబించేటటువంటి వస్తువుపై ప్రతిఫలించగానే అది ఏమైంది? ఆ ప్రకాశము ఒక ప్రతిబింబించేటటువంటి వస్తువుపై పడతానే ఆ ప్రతిఫలించగానే అది ఏమైంది? నానాత్వాన్ని చెందింది. అనేక రంగులతో ప్రతిఫలిస్తుంది. అనేక రంగులుగా అది ప్రతిఫలించింది. అనేకముగా ప్రతిఫలించింది. అనేకంగా అది ప్రతిఫలించింది. అట్లాగే కేవల ప్రకాశమైనటువంటి పరమాత్మ ఎట్లయితే ప్రకాశం ఒక ప్రతిబింబించేటటువంటి వస్తువుపై ప్రతిఫలించగానే అది ఏమైందంటే నానాత్వాన్ని చెందింది. అట్లనే కేవల ప్రకాశమైనటువంటి పరమాత్మ అనేకమైనటువంటి ఉపాధులతో ప్రతిఫలించింది. అనేకమైనటువంటి ప్రతిబింబ సమానమైనటువంటి సృష్టి యందు ప్రతిఫలించింది. తత్ప్రభావం చేత ఏమైంది? శృతి ప్రమాణం ఉంది కదా ఇక్కడ. బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదారో మహదహంకారకః మహదహంకారో ఆకాశః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నయోరాపః అపయోః పృథ్వీ పృథ్వీయోః ఓషధిః ఓషధియో అన్నం అన్నమేవా జీవః. ఇది శృతి ప్రమాణంతో క్రమం, సృష్టి నిర్ణయం, బ్రహ్మాండోత్పత్తి లక్షణం ఈ విధంగా జరిగింది అనేటటువంటి క్రమ సృష్టి అంతా కూడా వ్యక్తమైంది. అవ్యక్త స్థితి నుంచి వ్యక్తమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ ప్రకాశం చేతనే నడపబడతా ఉంది. ప్రకాశ స్థితిలో ఏ భేదము లేదు. ప్రకాశ స్థితిలో అనేకత్వము లేదు. ప్రకాశ స్థితిలో ఏ భేదము లేదు. ప్రకాశ స్థితిలో ఏ అనేకత్వము లేదు. ఒక ఏకమయ్యే ఉంది. ప్రకాశ స్థితి అంతా ఏకంగానే ఉంది. సూర్యుడు ఎన్ని చోట్ల ప్రకాశించినా ఒక్కొక్క జీవుడికి తానొక్కొక్క సూర్యుడై కనబడినప్పటికీ ఎట్లు సూర్యుడు ఏకముగా ఉన్నాడో ఉపాసించేటువంటి సాధకులకు ఆయా దేవతా స్వరూపములు భిన్న భిన్నములుగా కనపడుతున్నప్పటికీ ఎట్లా అయితే దివ్యత్వం ఒక్కటిగానే ఉన్నదో సబ్కా మాలిక్ ఏక్ హై, ఇక్కడ హిందీ వాడినాడు. సబ్కా మాలిక్ ఏక్ హై అనేటటువంటి దైవీ జ్ఞానం ఒక్కటిగా ఉన్నదో అంతయు అది షిర్డీ సాయిబాబు చెప్పిండేది. ఆయన ఏం బోధలు చెప్పిండేది కానీ ఒకటే మాట అనేవాడు అనమాట షిర్డీ సాయిబాబా. సబ్కా మాలిక్ ఏకై, అందరికీ పైన ఉన్నటువంటి ప్రభు ఒక్కడే అని అర్థం. అదే స్వస్వరూప స్తంభానం, అదే తత్వమసి స్థితి. అంత ఏ బోధ విన్నా అట్లా ఒకటేననేటువంటిది ఏకస్వరూపం.
సబ్కా మాలిక్ ఏక్ హై అనేటటువంటి దైవీ జ్ఞానం ఒక్కటిగా ఉన్నదో, అట్లా దివ్యత్వం ఒక్కటిగా ఉన్నదో, దైవీ స్థితి పరిపూర్ణం ఒక్కటిగానే అన్వయిస్తుందేమో చూడాలి స్వామి అది. ఆ? సబ్ మాలిక్ ఏకై అంటే ఒకటే పరమాత్మ ఒకటే అనేది అని వస్తుంది చూడు, పరిపూర్ణం ఏకైస్తుంది ఆడ. పరిపూర్ణానికి మనం అది పరిపూర్ణమేం సబ్ కాదు, మాలిక్ ఏకై అది ఒక్కటే హిందీ పరమాత్మ హిందీ అనేది వస్తుంది. హిందీ మాట అది. అవును, హిందీ మాట. పరమాత్మ ఒక్కడే అంటే అంటే ఎన్ని వస్తువులైనా బంగారు ఒక్కటే అన్నట్లు, ఎన్ని ఆభరణాలైనా ఒక బంగారు అన్నట్లు పరిపూర్ణాన్ని పరమాత్మ ఒక్కడే అంతే. పరిపూర్ణం కాదు ఇది. ఒకటని గాని ఇక్కడ రెండని గాని పైన ఉండేది పరిపూర్ణం. బావకు. హలో, ఒకటని గాని బావకి రెండని గాని పద్యం వచ్చిండొచ్చు. చెప్పేదానికి లేదు పరిపూర్ణం. ఒకటని గాని రెండని గాని చెప్పేదానికి, ఏకమని గాని ద్వయం గాని చెప్పేదానికి లేదు పరిపూర్ణం. లేదు పరిపూర్ణం, ఏకం కూడా చెప్పేది లేదు. ఒకరికొరు గురు శిష్యులు చెప్పుకోవడానికి వాడుకున్న మాటే గాని ఏకమై ఉంది అని తెలిసి లేకుండా ఉండే మాటకి చెప్పాల్సి వస్తుంది ఏకమై ఉంది అని. అట్లా ఒకరికొరు చెప్పుకోవడానికి ఉంది కానీ అక్కడ ఆ స్థితి ఒకటని కానీ రెండని కానీ ఏమీ లేని స్థితే గాని ఎట్లుంది అట్లుంది అనడానికి అది లేదు. అది లేదు. కరెక్ట్. బావకు ఈ పద్యం వస్తుంది అనుకుంటా. పిల్లతనంలో ఇన్నా నేను. ఇప్పుడు నాకంటే పెద్దోళ్లకు 5వ తరగతి వాళ్ళకు ఈ చెప్పిస్తాను అయ్యవార్లు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు, అదే పోలికలో దేవుడు కూడా ప్రతి ప్రాణి యందు ఒక్కొక్క దేవుడుగా కనపడతాడని. ఒకే ఆత్మ. బావా ఓటుకు వస్తుందన్న నాకి. నీకు అదే నీకు వచ్చిన నాకు పద్యం అంతా రాదు. చెప్పు చెప్పు చెప్పండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు, పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలను నిజోత్పన్న జన్య కదంబంబులము సరోరుకములను నానా విధానూన రూపకుడై ఒప్పుచు ఉండునట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై. పద్యం అంతా బాగా కరెక్ట్ గా వచ్చింది కానీ నిలబెట్టడం తప్పు అక్కడక్కడ. మళ్ళా ఒకసారి నిలబెట్టేది వారావస్తాంది అంతే. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు, పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలను. నిలబెట్టప్ప. ఒక్కొక్కడై తోచు పోలిక కాదు, ఒక్కొక్కడై తోచు పోలిక. ఆడ నిలబెట్టాల. పోలిక నే దేవుడు సర్వజీవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సూర్యుడిగా ఎట్లా కనపడతాడో ఆ రకంగా ఎవరెవరు ఎందు వాళ్ళ ప్రతి వాళ్ళ ఎందు వాళ్ళకు ఆత్మభావం కనపడుతుంది. కానీ పరమాత్మ స్వరూపం ఒక్కొక్కడ. నీకు టవర్ రాలే. పోలిక నాకు టవర్ పద్యం అక్కడ పూర్తి చెప్పనిస్తే అదే అర్థమవుతుంది. నీకు టవరే రాలే అసలు. సరేలే. ఒక్కొక్క జీవుడికి తానొక్కొక్క సూర్యుడై కనపడినప్పటికీ ఆ పద్యాన్ని తీసుకొని ఈ వాక్యం రాసింటారు. ఎందుకంటే ఇది విశేష వాక్య కాబట్టి. విశేష వాక్యలో విద్యాసాగర్ రావు గారు కానీ కోసూరు మురళీకృష్ణరావు గారు కానీ తీసుకుంటారు, ఈ పద్యాన్ని తీసుకుంటారు. ఒక్కొక్క జీవుడికి తానొక్కొక్క సూర్యుడై కనపడినప్పటికీ ఎట్లు సూర్యుడు ఏకముగా ఉన్నాడో ఉపాసించేటటువంటి సాధకులకు
ఆయా దేవతా స్వరూపములు భిన్న భిన్నములుగా కనపడుతున్నప్పటికీ ఎట్లా అయితే దివ్యత్వం ఒక్కటిగా ఉన్నదో, అదే సబ్కా మాలిక్ ఏక్ హై అనేటటువంటి దైవీ జ్ఞానం ఒక్కటిగా ఉన్నదో, దివ్యత్వము ఒక్కటిగా ఉన్నదో, ఆ ప్రకాశం అంతా ఆ దివ్యత్వం అంతా ఒకటిగా ఉందో, దైవీ స్థితి ఒక్కటిగానే ఉన్నదో, అలాంటి ఏకత్వానుభూతిని పొందాలి అంటే గాఢమైనటువంటి ధ్యానాన్ని దీర్ఘమైనటువంటి ధ్యానాన్ని, తీవ్రమైనటువంటి ధ్యానాన్ని చేయాలి. కష్టపడాలి, శ్రమించాలి. ధ్యానానికి ఈ 3 లక్షణాలు ఏర్పడాలి. సాధారణంగా ధ్యానం చేయాలి అనంటే ప్రతి ఒక్కరూ కూడా గాఢత, తీవ్రత, దీర్ఘత అనేటువంటి 3 లక్షణాలని సముపార్జించడానికి చాలా సమయం పడుతుంది. ధ్యానం పూనుకోగానే విజ్ఞాన బారిన పడతారు. ఏమట్లా కూర్చుండవు, ఇట్లా అన్నట్లు పిలిచే వాళ్ళు ఉంటారు చుట్టూ. విజ్ఞాన బారిన పడతారు. మనస్సు కూడా పోతుంది అట్లా. ఆ తరువాత నిద్ర బారిన కూడా పడతారు. మళ్ళా ఆ తర్వాత ఊహల్లేవి కల బారిన కూడా పడతారు. సాక్షిత్వంలో వేరుబడి ఆ తర్వాత వాసనాబల ప్రభావంలో వచ్చేటటువంటి వృత్తుల బారిన పడతారు. ఈ వాసనాబల ప్రభావంతో వచ్చేటటువంటి వృత్తుల బారిన పడతారు. శబ్ద భ్రమ, స్పర్శ భ్రమ, రూప భ్రమ, రస భ్రమ, లోక వాసన, దేహ వాసన, వాటిలో పడతారు. వీటన్నింటినీ జాగ్రత్తగా మెలకువగా సాక్షిత్వంతో వేరుపడి తప్పించుకొని గాఢమైన, తీవ్రతరమైనటువంటి, దీర్ఘమైనటువంటి ధ్యాననిష్టలో ఎవరైతే నిలిచి ఉంటారో, సహజ ధ్యాన పద్ధతిగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను ఎవరైతే మార్పు లేకోకుండా, తెంపు లేకోకుండా జరిగేటటువంటి ధ్యాన స్థితిలో నిలకడ కలిగి ఉంటారో, అలా తమను తాము తీర్చిదిద్దుకోగానే, ఆ విధంగా తమను తాము తీర్చిదిద్దుకోగానే ఇంద్రియములు విషయములలో వ్యవహరిస్తున్నప్పటికీ, ఈ ఇంద్రియములు ఈ విషయాలు తోస్తున్నప్పటికీ, వ్యవహరిస్తున్నప్పటికీ తాను మాత్రం వ్యవహరించడం లేదు అనే సత్యమును మరువాడు. స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానంలో నిలిచి ఉంటాడు. శాశ్వతమైనటువంటి కేవల ప్రకాశ స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో నిలకడ చెంది ఉంటాడు. ఆ బ్రహ్మానంద స్థితి నుంచి ఏ పరిస్థితుల్లోనూ జారిపోడు. ఎంతో కష్టతరమైనటువంటి, ఉచ్చరమైనటువంటి ఈ స్థితిని అనేకమైనటువంటి సాధనల ద్వారా ఉచ్చతరమైనటువంటి, ఎంతో కష్టతరమైనటువంటి, ఉచ్చతరమైనటువంటి ఈ స్థితిని అనేకమైనటువంటి సాధనల ద్వారా, సాధన సిద్ధి ఫలితముగా సద్గురు కృపా విశేషం చేత, ఈశ్వరానుగ్రహం చేత, తన యొక్క స్వప్రయత్నం చేత, అన్నింటి యొక్క సమావిష్టమైనటువంటి సమ్యజ్ఞానం చేత పొందినటువంటి బ్రహ్మానంద స్థితిలో ఇంద్రియముల యొక్క విషయములు వెలవలపోయి జారిపోతూ ఆ యొక్క బ్రహ్మానంద స్థితిలో ఇవి చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఇవి ఆ ఇంద్రియముల యొక్క విషయములు వెలవలబోతాయంట. ఎందుకంటే ఇవన్నీ దొంగలు, ఈ దొంగతనాలు చేసేకి జ్ఞానాన్ని దొంగతనం చేస్తాయని, దానికి ఆహారం ఇది
అజ్ఞాన దర్శనం లేక ముంచేదానికి. ఈ ఇంద్రియాలన్నీ వెలవెలబోతాయి. అనేకమైనటువంటిది పొంది ఉంటుంది కదా, ఆ పొందినటువంటి విషయాన్నంతా కూడా జిహ్వ చేత, నేత్రం చేత, ఘ్రాణం చేత, స్తోత్రం చేత, స్పర్శ చేత అనేకమైనటువంటి పొంది ఉంటుంది. అవన్నీ జారిపోతున్నాయి అనేటువంటి స్థితి, వెలవలబోయి జారిపోతూ ఆ యొక్క బ్రహ్మాండ స్థితిలో ఇవి చాలా తక్కువగా కనపడతాయి. ఆ స్థితిగా ఉంటే ఆయా వ్యవహారములన్నీ కూడా లేనివిగా కనబడుతున్నాయి. పిల్లలాటల పోలిక వలె కనబడతాయి ఇవి. తానుగా నిలకడ చెందినప్పటికీ తానుగా నిలకడ చెందినటువంటి స్థితిలో ఉంటాడు. ఏ పరిస్థితుల్లోనూ కిందికి దిగడు. తానైనటువంటి బ్రాహ్మీభూత స్థితిలో నిలకడ చెంది ఉంటాడు. నేనే బ్రహ్మము, అహం బ్రహ్మస్మి అనేటటువంటి ప్రజ్ఞాస్థితిలో, అటువంటి చైతన్య స్థితిలో, అటువంటి శుద్ధ చైతన్య స్థితిలో, తానే అక్షర స్వరూపమైనటువంటి బ్రహ్మనిష్టలో నిలకడ చెంది ఉంటాడు. ఇట్లా బ్రహ్మనిష్టలో నిలకడ చెంది ఉన్నటువంటి వారు మాత్రమే ఇంద్రియాతీతమైనటువంటి దానిని అనుభవించగలుగుతున్నారు. సర్వాతీతమైనటువంటి దానిని అనుభవించగలుగుతున్నారు. పరమాత్మ నిర్ణయం దిశగా కొనసాగగలుగుతున్నారు. పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతున్నారు. బ్రహ్మనిష్టలో నిలకడ చెందిన ఉన్నటువంటి వారంట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంద్రియ విషయ ప్రభావం చేత ప్రభావితమయ్యేటటువంటి భ్రమాజన్య భ్రాంతిజన్య అజ్ఞానమును విడిచి, ఈ భ్రమాజన్య భ్రాంతిజన్యమైనటువంటి అజ్ఞానంతంతా విడిచి భ్రాంతిరహిత పద్ధతిని ఆశ్రయించి కేవల జ్ఞాన పద్ధతిగా మారవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క మానవుడు భ్రాంతి రహిత పద్ధతిని ఆశ్రయించి కేవల జ్ఞాన పద్ధతిగా మారవలసినటువంటి అవసరము ఉంది. అలా ఎవరైతే కేవల జ్ఞాన పద్ధతిగా నిలకడ చెందినటువంటి వారున్నారో వారు మాత్రమే ఆత్మానందమును అనుభవింపగలుగుతున్నారు. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి మారి, నీ యొక్క ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి మారి, నివృత్తి మార్గం నుంచి నిశ్చల మార్గంలోనికి మారి, నిశ్చలమైనటువంటి స్థితిలో పరిణామరహితమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నవారై, దేనికి తోచక, దేనికి అంటక, దేన్ని ముట్టక, ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేకుండా చేసుకోవాలన్నమాట. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఉందే, ఆ గుర్తిరిగే శరీరం పోతాండేటువంటి పోకలన్నీ కట్టేసి నిశ్చల మార్గంలోనికి మారి, నిశ్చలమైనటువంటి స్థితిలో పరిణామరహితమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నవారై, అట్టి ఆత్మనిష్ఠుడై ఆత్మానుసంధానం చేసి తాను సర్వవ్యాపకమైనటువంటి సర్వజ్ఞత్వాదులతో కూడినటువంటి సర్వకర్త, సర్వభోక్త, సర్వహర్త అయినటువంటి బ్రహ్మమే అయి ఉన్నాడనేటటువంటి భావనలో నిలకడ చెంది బాహ్యమును విడచి తీవ్రతరమైనటువంటి, గాఢతరమైన, దీర్ఘమైనటువంటి, సహజమైనటువంటి ధ్యాననిష్టను కలిగి ఉన్నటువంటి వాడై తన్ను తాను తెలుసుకొని తానైనటువంటి బ్రహ్మస్వరూపమునందు నిలకడ చెంది బ్రహ్మానందమును అనుభవించవలయను అనేటటువంటి ఉపదేశాన్ని యమధర్మరాజు గారు అందిస్తున్నారు.
ఆయనకి ఓనికి అందించాడా, మనందరికీ అందించాడా? అందరికీ అందించాడు. లేదప్పా, ఆయనకి అందిస్తా అంటే మనం చూసుకుంటున్నాం అంతే. మనం అందుకోద్దా? ఆయనకి అందిస్తా అంటే మనం చూసుకుంటున్నాం, మనకేమందిలే. మనం అందుకోవాలి. తర్వాత శ్లోకం. నిత్యో అనిత్యానాం చేతనే చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం నేతరేషాం. ఓ నచికేతుడా, తాత్పర్యం. ఓ నచికేతుడా, ఏ పరమాత్మ సర్వ జనులకు వారి వారి కర్మ ఫలానుసారముగా ఫలమునిచ్చును, ఆ ఫలమునిచ్చుచు నశించు వానిలో నశింపని వాడై, ఏ పరమాత్మ అయితే సర్వజనులకు వారి వారి కర్మ ఫలానుగుణము అగు ఫలితము, ఆ ఇచ్చుచు వారి వారి కర్మాను ఫలంగా, కర్మ ఫలానుగుణంగా ఆ ఫలమునిచ్చుచు నశించు వానిలో నశింపని వాడై, బ్రహ్మాది స్తంభ పర్యంతము గల సర్వజీవులకు చేతన స్వరూపుడై చైతన్య ప్రదాత అయి ఉన్నాడో అట్టి ఆయా బుద్ధి గుహయందుండు పరమాత్మను ఏ జ్ఞానులు మరలింపబడిన సర్వేంద్రియ వృత్తులు గలవారై చూచుచున్నారో వారికి శాశ్వతమగు శాంతి లభించును, ఇతరులకు కలుగదు. ఇతరులు అంటే అజ్ఞానులకు కలుగదు. దీనికి వ్యాఖ్య ఏమి అంటే, ఒక్కడే ఆ పరమేశ్వరుడు అనేకులకు వారి వారి కర్మలకు తగిన ఫలములు ఇచ్చుచున్నాడు. ఆ ఒక్కడే ఆ పరమేశ్వరుడు. ఎట్లా అంటే అనేకులకు వారి వారి కర్మాలకు తగినటువంటి ఫలములను ఇస్తా ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు అనిత్యమైన వానిలో నిత్యమై ఉన్నాడు. ఈ ప్రపంచము అస్థిరమైనది, నిరంతరము మారుతా ఉంది. ఇది క్షరము, నశించున్నది. ఈ దేహము బాల్య యౌవన కౌమార వార్ధక్యములనేడు మార్పులను పొంది చివరకు నశించుతున్నది. ప్రతి క్షణము అనేక జీవాణువులు నశించి కొత్తవి పుట్టుచున్నాయి. కానీ అక్షరమైన చైతన్యం మార్పు చెందక, నశించక స్థిరంగా ఉంది. అట్టి స్థిరమైన చైతన్యం ఒక్కటి ఉన్నప్పుడే జన్మించిన శిశువు ఒక్క శరీరము బాల్యంగాను మళ్ళా యవ్వనంగాను మొదలైనటువంటి మార్పులను చెందుటకు వీలుగా ఉంది. ఈ చైతన్యము లేనప్పుడు ఆ శరీరమును ఏ మార్పులు చెందక నశించి పోచున్నది. ఒక నిమిషం ముందుగానే ముగిచ్చు, మళ్ళా రికార్డింగ్ అట్లే ఉంటుంది. బస్ ఎక్కేటప్పుడు మర్చిపోయినా ఆ రోజు అట్లా అవుతుంది. అందుకు ఇటుకి అయిపోతుంది, వ్యాఖ్య అయిపోతుంది. స్థిరమైన సత్యమైనటువంటి రజ్జు ఉన్నప్పుడే సర్పభ్రాంతి కలుగుతా ఉంది. భ్రాంతి నశించినప్పుడు దానితో పాటు సర్పం కూడా నశించుతున్నది. కానీ సత్యమైన రజ్జు మాత్రము మిగిలి ఉంది. అటులనే స్థిరమైన మార్పు లేని చైతన్యం ఉన్నప్పుడే దాని యందు అస్థిరమైనటువంటి ప్రపంచం కలుగుతా ఉంది. ఆ త్రాడట్లే ఉంది. తోచినటువంటి పాము, భ్రాంతిగా తోచినటువంటి పాము లేదు. ఆ విధంగానే స్థిరమైనటువంటి మార్పు లేని చైతన్యం ఉన్నప్పుడే దాని యందు అస్థిరమైనటువంటి ప్రపంచం కలుగుతా ఉంది. అస్థిరమైన ప్రపంచం నశించినను చైతన్యము నిత్యమై ఉంది. వీటికి వ్యాఖ్య జరిపింది.
విశేష వ్యాఖ్య రేపు విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి సార్. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గురుగణ విభో మంగళము నీకు గురువర మంగళము పాయి పాయి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గునుమి మంగళారతి మదినందు కొనుమి మంగళమిస్తిమి మహదాంకరంబోను బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగొచుండిన నెరుకని కర్పూరములుగొని మంగళారతి మిస్తిమి కమి మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి మంగళారతి మదినందు కొనుమి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమామ సమేత శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురువులందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ. జై గురుదేవ.